చెప్పండి. ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న జరగబోయిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మన మాధవరెడ్డి గారు మేడం బాగా గట్టిగా కష్టపడింది. 8 నెలల నుంచి డోర్ టు డోర్ తిరిగి మంచి అభివృద్ధి ఎక్కడ ఉంది ఎక్కడ లేదని ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క ఈది తిరిగి బాగా చాలా కష్టపడింది. కాబట్టి ఈరోజు ప్రజలంతా అక్కగారికి బ్రహ్మరథం బట్టి ఎన్ని ఆటంకులు వచ్చినా ఎంతమంది ఏమి చెప్పినా ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అక్కకు ఓటు ఖచ్చితంగా సైకిల్ మీదకి ఏలు పోయేటట్టుగా అక్కకు ఓటు వేసి అఖండమైన మెజార్టీతో రేపు కూడా మనకు ఎన్నికలు ఎంచే రోజు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని అక్క మేమందరం కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమె ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఒక్క పని కూడా నెరవేరుస్తుందని నేను ఓకేనా. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారు. మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి ఎవరు చూసినా కానీ బ్రహ్మాండంగా ఓటింగ్ సరళి చాలా హై లెవెల్లో తెచ్చారనమాట. పోయిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 ఎలక్షన్స్కి మెజార్టీ పెరిగింది. ఈ పెరగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో. ఈ సూపర్ 6 పథకాలు అనేసి ప్రజల లోపలికి వచ్చేసేసి చాలా చొరబడ్డాయి. దానివల్ల వచ్చి ప్రజలు వచ్చేసి ఓటింగ్ సరళి ఎక్కువ శాతం నమోదయ్యింది అన్నమాట. ఈ వైసీపీ పాలన, ఈ రాక్షస పాలన అంతం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ జగన్ అనే రాక్షసుని ప్రారదోయాలనేసేసి ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి అందరూ ఓటింగ్ చేశారు. మెయిన్ వచ్చి స్టార్టింగ్లో వచ్చి పోలీస్ వారైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసేసి సైకిల్ గుర్తుకే ఓటేశారు. అలాగే ఇప్పుడు మేము చూసుకుంటే గతంలో నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అనేది బీసీలకు అండగానే ఉంది. ఇప్పుడు కూడా బీసీలకు అండగా ఉండి 50 సంవత్సరాలకే ఇప్పుడు వచ్చి మనకు పింఛన్ కూడా ఇస్తున్నారు. 50 సంవత్సరాలకే వచ్చేసేసి పింఛన్ కూడా 4,000 రూపాయలతో అమలు చేస్తున్నారనమాట. ఇప్పుడు రేపు ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది నో డౌట్. తర్వాత ఇక్కడ లోకల్గా అయితేనేమి, కడప లోకల్గా వచ్చి మా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మా తెలుగుదేశం కుటుంబానికి వచ్చేసి అన్యాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు నిన్న చెప్పారు మీటింగ్లో వచ్చేసి, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ వెంటుండి వాళ్ళు వచ్చేసి మాకు కీడు చేయాలనేసి వాళ్ళు చేశారో వాళ్ళ పైన వచ్చేసి కఠిన చర్యలు తప్పవు. మా వెంట ఉండి మాకు వెన్నుపోటు పడవలసిన అవసరం లేదు. అది తర్వాత వచ్చి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాధవిరెడ్డి గారిని ఒక మహిళ అనే ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి ఓట్లేశారు. మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, మంత్రి కూడా రేపు అవుతుంది. రేపు వచ్చేసేసి ఈమె కడపకి ఏమేమి హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఆమె మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో హామీలు వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేస్తుంది అనమాట. ఓకే, నమస్కారం.